హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి. అధ్యక్ష, ఇటువంటి బడ్జెట్లు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అనేక సందర్భాల్లో మనం మాట్లాడుకుంటూ వచ్చాం, చర్చించాము ఈ సభలో. ఈ బడ్జెట్ ప్రజల ఆశలు, ఆకాంక్షలు, అవసరాలు తీరేటట్టుగా ఉండాలని ప్రతి సందర్భంలో మనం మాట్లాడుకుంటూ వస్తూ ఉన్నాం. కానీ ఏ సందర్భంలో కూడా బడ్జెట్లో పెట్టినటువంటి అంకెలు కానీ, లెక్కలు కానీ, ప్రజల అవసరాలు కానీ, ఆకాంక్షలు కానీ తీర్చేటట్టుగా అంతిమంగా బడ్జెట్ అమలు చేసేటప్పటికల్లా చూస్తే ఎప్పుడు జరగట్లేదు అధ్యక్ష. ఈ బడ్జెట్ కూడా అట్లాగే ఉంది. గౌరవ ఆర్థిక శాఖ మంత్రులు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ 2,56,958 కోట్ల బడ్జెట్, ఇది చూడటానికి చాలా భారీగా ఉంది. ఇంత పెద్ద భారీ బడ్జెట్ ప్రవేశపెట్టయితే పెట్టారు కానీ, బట్ ఇలాగే మన రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి ప్రతి సంవత్సరం ఒక ఆనవాయితీగా 25-30% నుంచి బడ్జెట్ ని పెంచుకుంటూ పోవటం అనేది ఒక సాంప్రదాయంగా పెట్టుకుని పెంచుకుంటూ వస్తా ఉన్నారు తప్ప, మీరు పెంచుకుంటున్నటువంటి ఏ రకంగా అయితే పెంచుకుంటూ వస్తా ఉన్నారో అమలు చేసేటప్పటికల్లా అదే స్థాయిలో, అదే పర్సంటేజ్లో కోత పెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. 25-30% వరకు అమలు చేసేటప్పుడు భారీ కోతలే ఉంటున్నాయి అధ్యక్ష. ఈ కోతలో ఇట్లా భారీగా పెట్టడం వల్ల అంతిమంగా నష్టపోయేది ఎవరంటే సామాన్యులు, రైతులు, బలహీన వర్గాలు. మనం ఎవరి కోసం అయితే మీరు కేటాయింపులు చూపించారో ఆ కేటాయింపులు వాళ్ళకి రాకుండా అంతిమంగా నష్టపోతాం. బడ్జెట్ పెట్టినప్పుడేమో చాలా సంతోషంగా మాకు బాగానే ఇన్ని కేటాయింపులు ఇచ్చారు కదా అనిపిస్తుంది. అమలు చేసేటప్పటికల్లా, రిలీజ్ చేసేటప్పటికల్లా అవి ఏవీ లేకపోవడంతో కోత పెట్టడం వల్ల నష్టపోయేది ఎక్కువగా సామాన్య ప్రజానికం నష్టపోతా ఉన్నారు అధ్యక్ష. నేను అడుగుతా ఉన్నాను ఈ ప్రభుత్వాన్ని, ఇంత పెద్ద బడ్జెట్ ప్రవేశపెట్టుకుంటున్నప్పుడు కనీసం ఆదాయాల మీద మీకు మీ గతంలో తీసుకున్నటువంటి అంచనాలైనా చూసుకొని ఉంటే ఇట్లా పెట్టుకుని ఉండేవాళ్ళు కాదేమో. 52,000 కోట్లు ఫిజికల్ డిపాజిట్ చూపిస్తారండి డెఫిసిట్. 52,000 కోట్లండి. ఒకప్పుడు ఒక రాష్ట్ర బడ్జెట్గా ఉన్నది, ఈరోజు అప్పు అంత చూపిస్తా ఉన్నారు మీరు. ఇంత అప్పు ఇలా చేసుకుంటూ పోతే అంతిమంగా, నేను గతంలో కూడా నేను బడ్జెట్ సమావేశాలు మాట్లాడినప్పుడు చెప్పాను, మీరు 2023-24 కల్లా ఈ రాష్ట్రాన్ని దాదాపు 5 నుంచి 5.5 లక్షల కోట్లకు అప్పుకు తీసుకెళ్తారు. 70,000 కోట్లతో వచ్చిన రాష్ట్రాన్ని, మిగులు బడ్జెట్ సంపద బాగా పెరుగుతుందనుకున్న రాష్ట్రాన్ని ఇన్ని లక్షల కోట్ల అప్పు తీసుకొని పోయే ప్రమాదంలో ఉందంటే మేము అప్పుడు నన్ను తప్పు పట్టారు. ఈరోజు మన లెక్కలు చూస్తా ఉంటే దాదాపు 5 లక్షల కోట్ల అప్పు దాటినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. తీసుకున్న అప్పులు, ఇచ్చిన గ్యారంటీస్ లెక్క పెట్టుకుంటే ఇంత దారుణమైనటువంటి ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పోతే ప్రమాదం అని మీ ద్వారా రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రులు గారు చెప్తూ, మీరు కోతలు ఏ రకంగా పెట్టారో కూడా నేను మీ సందర్భంగా చెప్తా ఉన్నా. 2014లో 24% కోత పెట్టారు అధ్యక్ష. 2014-15 దాదాపు 39,346 కోట్లు కోత పెట్టారు బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో. అట్లాగే 2015-16 వచ్చే వాళ్ళకి 34,000 కోట్లు కోత పెట్టారు అధ్యక్ష. 2016-17 వచ్చే వరకు 31,663 కోట్లు కోత పెట్టారు. 2017-18 వచ్చే వరకల్లా 30,444 కోట్లు కోత పెట్టారు మేము అనౌన్స్ చేసిన బడ్జెట్ నుంచి. అట్లాగే 2018-19 వచ్చే వాళ్ళకల్లా 34,250 కోట్లు కోత పెట్టారు బడ్జెట్లో. అట్లాగే 2020-21 అధ్యక్ష 1,82,900 కోట్లు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో ఇవాళ మీరు యాక్చువల్స్ చూపించే వరకల్లా 1,57,547 కోట్లు చూపిస్తా ఉన్నారు. మరి దాంట్లో కూడా 25,000 కోట్లు కోతగా కనిపిస్తా ఉంది. ఈ 21-22 సంవత్సరానికి కూడా చూస్తే ఇవాళ రివైజ్డ్ ఎస్టిమేషన్ చేసిన దాన్ని బట్టి లెక్క ప్రకారం చూస్తే
ఇది కూడా దాదాపు 20 నుంచి 25 వేల కోట్లు కోతలా కనిపిస్తాం. అంటే ఈ సంవత్సరాన్ని కూడా 30-35 వేల కోట్ల మధ్యలో కోత ఉంటుంది. ఈ మీరు పేద ప్రజల కోసం, సంక్షేమం కోసం, విద్య కోసం, లేకపోతే ఇళ్ల కోసం మేము చేస్తున్నాం అని చెప్పేది అంతిమంగా అమలు చేసేటప్పుడు ఇది తగ్గిపోయింది, మేము కోత పెట్టామని రిలీజ్ చేయరు అధ్యక్ష. ఇదే జరగబోయేది. సో నేను రాష్ట్ర ప్రభుత్వానికి చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. మనం రాష్ట్రం చాలా ఆశలతో తెచ్చుకున్నాం, కొన్ని ఆశయాలతో తెచ్చుకున్నాం. నీళ్లు, నిధులు, నియామకాలు అన్నటువంటి గొప్ప ట్యాగ్ లైన్తో తెచ్చుకున్నాం. గొప్ప గుణాత్మకమైనటువంటి మార్పు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే వస్తుందనేటువంటి ఆశపడ్డాం. ఒక సామాజిక తెలంగాణ ఏర్పడుతుంది, దాంట్లో అందరూ ఆత్మగౌరవంతో బతుకొచ్చినటువంటి ఆశపడ్డాం. కానీ 8 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటి వరకు పేదల జీవితాల్లో మార్పు వచ్చినట్లు నాకు ఎక్కడ కనపట్లేదు అధ్యక్ష. వారి జీవన ప్రమాణాలు కూడా ఏమైనా పెరిగాయంటే అది కూడా కనపట్లేదు అధ్యక్ష. ప్రజలు అడుగుతా ఉన్నారు 8 సంవత్సరాల నుంచి ఇళ్లు కావాలి, ఇళ్లు కావాలి, ఇళ్లు కావాలని. ఇళ్లు లేని వాళ్ళు 8 సంవత్సరాల నుంచి ఒక కుటుంబంలో 3 నుంచి 4 కొత్త కుటుంబాలు పెరిగి ఒకటే గదిలో జీవిస్తా ఉన్నారు అధ్యక్ష. కానీ అదనంగా 8 సంవత్సరాల నుంచి మన సంపద ప్రతి సంవత్సరం బడ్జెట్లో పెంచుకుంటూ పోతా ఉన్నాం. సంపద బాగా పెరిగిందని చెప్తున్నాం. మరి ఆ సంపద పెరిగినప్పుడు, ఆ సంపద బాగా పెరుగుతున్నప్పుడు ఆ సంపదలో వాటా పేదలకు వెళ్ళాలి కదా అధ్యక్ష, ఇళ్లకు వెళ్ళాలి కదా. 8 సంవత్సరాల నుంచి ఇల్లు ఇవ్వలేదు. 8 సంవత్సరాల నుంచి ఇల్లు ఇవ్వకపోగా ఇళ్లతో పాటు గతంలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలాలు తప్ప మనం ప్రతి గ్రామంలో ఎక్కడ చూసినా పేదలకి ఇళ్ల ప్లాట్లు తయారు చేసి ఇచ్చేవాళ్ళు. 8 సంవత్సరాల నుంచి కనీసం 1 గజం స్థలం కూడా ఈ రాష్ట్రంలో మనం పంపిణీ చేయలేకపోయాం. మరి సంపద పెరిగితే మంత్రి గారు ఇది కార్పొరేట్లకు సంబంధించిన బడ్జెట్ కాదు, బడుగులకు సంబంధించిన బడ్జెట్ అని చెప్పారు. మరి ఈ సంపద బడుగులకు పోవాలి కదా. ఇల్లు 23, ఇళ్ల ప్లాటు 23. ఎక్కడ పోయినట్టు? మొత్తం బడ్జెట్లో మీరు కొత్తగా చెప్పింది ఏంటంటే ఇవాళ ఈ బడ్జెట్లో కొత్తగా మీరు ఈరోజు చెప్పింది ఏంటంటే గతంలో మీరు పేదలకి వాళ్ళ సొంత స్థలాల్లో ఇల్లు కట్టుకోవటానికి 5 లక్షలు ఇస్తాము, మేము కట్టిలేకపోతే వాళ్ళ స్థలంలో 5 లక్షలకు ఇస్తాను. ఆ హామీ కూడా ఇవాళ తగ్గించి 3 లక్షలు చేశారు అధ్యక్ష. ఆనాడు ఇందిరమ్మ గది కట్టుకోవటానికి అయిన ఖర్చు ఏంటి? సార్, గౌరవనీయులు భట్టి గారు సభను తప్పుదో పట్టిస్తున్నారు అధ్యక్ష. ఎప్పుడు కూడా సొంత జాగా ఉన్న వాళ్ళకు కూడా ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి ఆర్థిక సాయం చేయండి అని ప్రజాప్రతినిధులు అడుగుతున్నారు. ఆర్థిక సాయం చేస్తామని చెప్పినాం తప్పిస్తే ఎప్పుడు కూడా 5 లక్షలు అన్న ఫిగర్ ఎప్పుడు చెప్పలేదు అధ్యక్ష. దయచేసి వాళ్ళు కరెక్ట్ చేసుకోవాలి. మేము ఎప్పుడు 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పలేదు అధ్యక్ష. చెప్పుంటే సభ ముందు పెట్టమనండి, లేకపోతే కరెక్ట్ చేసుకోమనండి అధ్యక్ష. ఇట్లా సభను తప్పుతో పట్టించడం భావ్యం కాదు అధ్యక్ష. సార్, లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గారికి ఒకవేళ చెప్పకపోతే నేను డెఫినెట్ గా నా తప్పును సర్వ్ చేసుకుంటాను, నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దలు మీ ఇంటి స్థలాలు మీకుంటే 5 లక్షలు ఇస్తాం, అందులో ఇల్లు కట్టుకోండి అని చెప్పి ఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీల్లో ఉంది. నేను కాగితం రేపు తీసుకొని వచ్చి మీకు చూపిస్తాను. ఒకవేళ ఆ కాగితం నేను చూపించలేకపోతే వారు చెప్పినట్టు నేను విరమించుకుంటాను. ఓకే అండి? ఇచ్చారు, ఇలా 5 లక్షలు ఇస్తామని చెప్పారు. సార్, నేను ఇంకో విషయం కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఉందండి, ఉంది. అట్లాగే సార్, అట్లాగే ఏమండి, అట్లాగే ఆనాటి ఇందిరమ్మ ఇంటికి స్థలం అయ్యేటువంటి 1 గది ఖర్చు, ఈనాడు 8 ఏళ్ల తర్వాత పెరిగిన ధరల ఖర్చు. ఇవాళ మీరు 3 లక్షలు అనేది డబుల్ బెడ్రూమ్ ఇల్లుకి ఇచ్చేది, సింగిల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లుకి కాదు. ఇలా మీరు ఆనాటి ₹1,00,000 1 గది, ఇవాళ నేను లెక్కలు మీకు చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఆ లెక్కలు ఎట్లా ఉన్నాయంటే ఇంటి నిర్మాణ సామాగ్రి 2010 సార్, హరీష్ రావు గారు మీరు ఇంత ఉలిక్కి పడితే ఎట్లండి? సిమెంటు ₹152 బస్తా ఇవాళ. అదే హరీష్ రావు గారు సార్ ఆర్థిక శాఖ మార్చులు, హరీష్ రావు గారు ఆర్థిక శాఖ మార్చులు వారు ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కి సంబంధించిన
లెక్కలో రాబడి గురించే నేను మాట్లాడుతూ ఉన్నాను. దయచేసి వారు మిగతా సభ్యుల్ని గౌరవంగా మాట్లాడనియాలా. మేము చెప్పిన వాటిలో ఏమైనా తప్పులుంటే వారు మాట్లాడేటప్పుడు కరెక్షన్ చేయొచ్చు. మీరు కరెక్షన్ చేస్తా ఉంటే మీరు గంట మాట్లాడితే కూడా నేను కూర్చొని పెట్టాలని సిద్ధంగా. సార్, ఇంటి నిర్మాణ సామాగ్రి ఆ రోజు సిమెంట్ 152 రూపాయలు ఉంటే ఇవాళ 420 రూపాయలు ఉందండి. ఇటుక 1000కి 3000 ఉంటే ఇవాళ 7500 రూపాయలు ఉంది. ఐరన్ టన్ను ఆ రోజు 30,500 ఉంటే 3,500 ఉంటే ఇవాళ 30,500 ఉంటే ఇవాళ 81,000 ఉంది. ఇసుక ట్రక్ ఆ రోజు 350 ఉంటే ఇవాళ 3,500 ఉందండి. క్రషర్ 20 mm ఆనాడు 1,400 ఉంటే ఇవాళ 2,800 ఉంది. ఎర్త్ వర్క్ ఫిల్లర్ స్పిట్ 400 ఉంటే ఈరోజు 1000 రూపాయలు ఉంది. టాపీ వర్క్ యూనిట్ 11,000 ఉంటే ఇవాళ 30,000 ఉంది. అంటే 4-5 రెట్లు పెరిగింది. ఒక్క గదికి అదే ఇందిరమ్మ ఇల్లుకి ఇవ్వాలంటే ఆ ఒక్క గదికే మనం 4 రెట్లు పెంచితే దాదాపు 4 లక్షల రూపాయలు ఇవ్వాలి. అటువంటి 4 లక్షల రూపాయలు ఇవ్వాల్సిన ఇల్లుకి ఇవాళ మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నప్పుడు మీరు ఎంత ఇవ్వాలి? కనీసం 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. 8 నుంచి 10 లక్షలు ఇవ్వాలి. పెరిగిన ధరల ప్రకారం మీరు జిఎస్డిపి లెక్కలు చెప్పింది కూడా ఈనాటి పెరిగిన ధరల ప్రకారమే జీడిపి గురించి లెక్కలు చెప్పారు. నేను కూడా అది కూడా చదివి అనిపిస్తుంది. అధ్యక్ష, మనం తెలంగాణలో ఉన్నాం. తెలంగాణ రాష్ట్రం గురించి మాట్లాడుకుందాం. తెలంగాణ సంపద పెరిగిందని మాట్లాడుకుంటున్నాం. ఈ సంపద గురించి మాట్లాడుకుందాం. పక్క రాష్ట్రాల్లో పోదాం అనుకున్నప్పుడు అప్పటిదాకా సార్ ఇప్పుడు ఊరికే కోడిగుడ్డు మీద ఈకలు బీకాలంటే చాలా బీకచ్చు సార్. ఇప్పుడు భట్టి గారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ కాదా? వాళ్ళ జాతీయ పార్టీ అయితే వారు రాష్ట్రాల్లో, వారు కూడా అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మరి ఇళ్లకి ఎన్ని లక్షలు ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు చెప్పాలా? వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు జాతీయ పార్టీ అవునా కాదా? రాష్ట్రాలు వేరే రాష్ట్రాలు అధికారంలో ఉన్నారా లేదా? ఉన్న రాష్ట్రంలో వాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి ఎన్ని డబ్బులు ఇస్తున్నారు చెప్పాలి. వాళ్ళు ఊరిక కోడిగుడ్డు మీద ఈకలు వీకేసి మాట్లాడడం కాదు. వాళ్ళ ఇందిరమ్మ ఇళ్ళ గురించి చెప్పాలంటే ఇంత చెప్తాం అధ్యక్ష. వాళ్ళ ఇందిరమ్మ ఇల్లు ఇంత చెప్పొచ్చు. మేము కట్టే ఇల్లుకి 7 సమానం. వాళ్ళ ఒక్కిళ్ళకు మా ఒక్కిళ్ళకు వాళ్ళ 7 సమానం. అదే ఇందిరమ్మ దాంట్లో వాళ్ళు ఎంతైతే ఇస్తున్నామని చెప్పుకుంటున్నారో దాంట్లో సగం నాకేసి అధ్యక్ష. సగం కంటే ఎక్కడ నాకేసి ఆ లబ్ధిదారుకి 10,000 రూపాయలు ఇద్దరు. ఆ ఇల్లు కూడా ఉండకపోయాడు అక్కడ. ఆ ఇల్లు కూడా ఉండకపోయాగా వారు ఇంకానే కూర్చున్నారు. వారి నియోజకవర్గంలో లెక్క తీస్తే నియోజకవర్గంలో ఉన్న ఇళ్ల సంఖ్య కంటే ఎక్కువ ఇళ్లకు పర్మిషన్లు శాంక్షన్ చేసి అధ్యక్ష. వాళ్ళ ఇందిరమ్మ ఇళ్లకు మా 2 బెడ్రూమ్లకు పోల్చొద్దు అధ్యక్ష. దయచేసి వాళ్ళు చెప్పుకోమనండి. అట్లనే వాళ్ళ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న దగ్గర కూడా ఏమి ఇస్తున్నారో కూడా చెప్పాలి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాబట్టి. సార్, అధ్యక్ష, లెజిస్లేటివ్ అఫైర్స్ మంత్రి గారు సభని సాఫీగా నడపడం కోసం సాధ్యమైనంత వరకు అందరినీ సమన్వయం చేయాలి. వారే లేచి సభ డిస్టర్బ్ చేయడం కోసం అట్లా మాట్లాడి మా టైం తీసుకుంటే ఇది కరెక్ట్ కాదు అధ్యక్ష. నేనేమంటున్నా అంటే బడా మన సంపద పెరుగుతా ఉంది. మీరు చెప్పిన బడ్జెట్ అయ్యా ఒక్క నిమిషం. నేను హౌసింగ్ మినిస్టర్ని కాబట్టి దాని మీద తప్పుడు సమాచారం ఈ సభకి ఇస్తున్నారు. ఈ సభ ద్వారా ప్రజలకు కూడా తప్పుడు సమాచారం పోవద్దు అన్న ఉద్దేశంతో హౌసింగ్ మినిస్టర్ గా నేను రెస్పాండ్ అయిన సార్ మధ్యలో. మరి దయచేసి అర్థం చేసుకోవాలి వారు. థ్యాంక్ యూ సార్. నేనేమంటున్నా అంటే వారు చెప్పింది సరే, హైదరాబాద్ తో కూడినటువంటి తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా ఈ సంపద పెరగటానికి ఆనాటి ప్రభుత్వాలు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి వ్యవస్థలతో కూడిన తెలంగాణ ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీగా రాజస్థాన్తో దీన్ని నేను పోల్చలేదు. సరే, రాజస్థాన్ అంశాలు వచ్చినప్పుడు అవి కూడా చెప్తాను. ఛత్తీస్గఢ్లో అదనంగా వాళ్ళేమిస్తున్నారు అవి కూడా చెప్తాను. వాటిని కూడా పోల్చి చెప్పాలంటే చెప్తాను. ముందుగా మన రాష్ట్రంలో ఉన్న సంపద, మనం తెచ్చుకున్న ఆశలు, ఆలోచనలు, దానికి అనుగుణంగా మన బడ్జెట్ పెరిగిన సంపదను పేదలకు వెళ్తుందా లేదనే లెక్కలతో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్లాగే అధ్యక్ష, ఇవాళ సంపద ఎంతగా పెరిగితే
పేదలకి అధ్యక్ష ఇప్పుడే మా ఆయనకున్నాడు, ఇప్పటిదాకా ఆయన గురించి మాట్లాడారు. శ్రీధర్ బాబు గారు ఆ రోజు లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ గా, సివిల్ సప్లైస్ మంత్రిగా కూడా ఉన్నాడు అధ్యక్ష. పేదలు తినటానికి ఇబ్బంది అవుతుందనే ఆలోచనతో బియ్యంతో పాటు ఉప్పు, పప్పు, చింతపండు, నూనె ఇంక్లూడింగ్ పంచదారతో సహా కలిపి 9 రకాల సరుకులతో అమ్మహస్తం అని ఒక సంచి ప్రతి నెల పేదలకు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. వాళ్ళ సంపద పెరిగింది, రాష్ట్ర బడ్జెట్ పెరిగితే ఒక సంచి 2 సంచులు కావాలి, లేకపోతే 9 రకాల సరుకులు 19 రకాల సరుకులతో కూడినటువంటి సంచి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తున్నాం అధ్యక్ష, సంచి లేదు, సంచిలో సరుకులు లేవు, ఒక బియ్యమే ఇస్తా ఉన్నాం. సంపద మరి ప్రజలకు కదా, పేదలకు కదా పంచాల్సింది. అది రావట్లేదేమని నేను ఆర్థిక శాఖ మంత్రి గారిని అడుగుతా ఉన్నాను. దయచేసి ఈ సంపదని మీరు అన్నట్టు బడా కార్పొరేట్ల కోసం కాదు, ఇది సామాన్యుల కోసం ఈ బడ్జెట్ అన్నప్పుడు ఆ సామాన్యులకి గతంలో ఇచ్చేదానికంటే ఇంకా మెరుగ్గా మనం ఇవ్వటం కోసం ప్రయత్నం చేయాలో అది నేను వారికి చెప్తా ఉన్నాను. మీరు ఇవ్వండి, ఎందుకు ఇవ్వట్లేదని కూడా నేను అడుగుతున్నాను వాళ్ళందరి తరఫున. అట్లాగే ఇవాళ పోని మనం సరుకులు ఇవ్వట్లేదు, వాళ్ళు ఏమైనా కొనుక్కొని తినగలే పరిస్థితిలో ఉన్నారంటే నిత్యావసర సరుకులు ఆకాశాన్ని అంటే అధ్యక్ష ఈరోజు ఇవాళ నిత్యావసర సరుకులు ఏ స్థాయిలో ఉన్నాయంటే అధ్యక్ష, కేజీ పామాయిల్ అధ్యక్ష 170 రూపాయలు, సన్ఫ్లవర్ 175 రూపాయలు, పప్పు 100 రూపాయలు, మినపప్పు 110 రూపాయలు, కారం 240 రూపాయలు, 120 రూపాయలు, పసుపు ఇలా రేట్లు అధ్యక్ష ఇలా రేట్లు విపరీతం. ఓ పక్కనేమో మనం సంచి బంద్ చేశాం, ఓ పక్కనేమో మనం సంచులో సరుకులు బంద్ చేశాము, బయట కొనుక్కొని తిందామంటేనే రేట్లు విపరీతంగా ఇంతగానో పెరిగినాయి. బడ్జెట్ లో వాళ్ళకి ఏమైనా ఇస్తున్నామంటే ఏమి ఇవ్వట్లేదు. నేను అంటున్నాను, నిత్యావసర సరుకుల ధరలు నియంత్రణ చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వాలే కంట్రోల్ చేయాలి. మనం దానికోసం కదా మన ప్రభుత్వం నడిపేది. మనం అట్లాగే అధ్యక్ష నేను సరే చెప్తాను నేను. అట్లాగే అధ్యక్ష వ్యవసాయం మూడోది రైతుల గురించి డెఫినెట్ గా మనం మాట్లాడుకోవాలి అధ్యక్ష. రుణమాఫీ అన్నారు అధ్యక్ష, మీరు రుణమాఫీ చేస్తారని ఆశతో వాళ్ళు 1,00,000 రూపాయలు కట్టకుండా అట్లాగే ఉంటే ఆ రుణమాఫీ దానికి వడ్డీ పెరిగి వాళ్ళ ఇర్రెగ్యులర్ అకౌంట్ అయిపోయింది. కొత్త రుణం ఇవ్వట్లే బ్యాంకు వాళ్ళు, బయటికి పోయి వడ్డీ డబ్బులు తెచ్చుకోవాల్సి వస్తా ఉంది. అక్కడ చూస్తేనో అట్లా ఉంది. మీరేమో బడ్జెట్లోనే రుణమాఫీ పేరు మీద డబ్బులు కేటాయిస్తా ఉన్నారు, రిలీజ్ చేసింది 5% కూడా లేదు. ఎట్లా అధ్యక్ష ఇది? చివరికి ఏ పరిస్థితి వచ్చిందంటే ఆ రుణమాఫీ కాకపోవటం వల్ల ఆ ఇళ్లలో ఉన్నటువంటి రైతులు కరువు పనికి పోతా ఉంటే ఆ కరువు పనికి వచ్చే డబ్బులు కూడా బ్యాంకులో పడితే వాళ్ళ అకౌంట్లో పడితే అవి కూడా కట్ చేసుకుంటున్నారు బ్యాంకర్స్. ఇవాళ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళు పొదుపు చేసుకునే డబ్బులు వాళ్ళ అకౌంట్లో వేసుకుంటే అవి కూడా కట్ చేస్తా ఉన్నారు బ్యాంకర్స్. ఇవాళ పెన్షన్స్ పేరు మీద డబ్బులు వస్తూ ఉంటే అవి కూడా కట్ చేసుకుంటున్నారు. అంటే రుణమాఫీ వల్ల చాలా పెద్ద భారం పడతా ఉంది రైతుల పైన. మీరు సమయానికి సరైన సమయానికి ఇవ్వగలిగితే ఆ వడ్డీ భారం లేకుండా ఉంటుంది. లేదంటే వాళ్ళ ఇర్రెగ్యులర్ అకౌంట్ అయిపోయి అదనంగా వాళ్ళకి బ్యాడ్ అకౌంట్ గా మారి వాళ్ళకి అదనంగా ఇంట్రెస్ట్ పడతా ఉంది, బ్యాంకు లోన్ ఇవ్వట్లేదు, బయట పోయి వడ్డీ వ్యాపారస్తులు 2 రూపాయలకి 3 రూపాయలకి 5 రూపాయలకి వడ్డీ తీసుకుని రావాల్సి వస్తుంది. పెట్టుబడి విపరీతంగా పెరిగిపోతా ఉంది. ఇది చాలా ప్రమాదం అని చెప్పి మీ ద్వారా చెప్తూ రుణమాఫీకి సంబంధించి వెంటనే ఈ సభలో మీరు నిర్ణయం తీసుకొని మొత్తం మీరు ఇచ్చిన హామీ మేరకు 1,00,000 రూపాయల రుణమాఫీ ఏకాఏకింద నేను ఇప్పటికే 3 ఏళ్లు అయిపోయింది మాఫీ చేస్తున్నామని ఒక ప్రకటన చేయండి, డబ్బులు రిలీజ్ చేయండి. చేస్తే దానివల్ల ఉపయోగం ఉంటుందని చెప్తా ఉన్నాను. ఇవి చేయకపోగా అధ్యక్ష, మనకు సంపద పెరిగింది, రుణమాఫీ జరగట్లేదు. పోనీ గతంలో ఉమ్మడి రాష్ట్రంలో తక్కువ సంపద ఉన్నప్పుడు ఇచ్చినటువంటి వాటిని ఏమైనా కంటిన్యూ చేస్తున్నారంటే అధ్యక్ష నేను చెప్పదలుచుకున్నాను ఒకటి. ఇవాళ రైతు పెట్టుబడి ఎంత పెరిగిందనంటే యూరియా ఆ రోజు ఫెర్టిలైజర్స్ 140 రూపాయలు ఉంటే వాళ్ళ 350 రూపాయలు పెరిగింది అధ్యక్ష. డిఏపి 350 రూపాయలు ఉంటే వాళ్ళ 1,750 రూపాయలు పెరిగింది అధ్యక్ష. పొటాష్ 320 ఉంటే ఇవాళ 1,715 అధ్యక్ష. 14 ఉంటే 420 ఉంటే ఇవాళ 1,900 రూపాయలు పెరిగింది అధ్యక్ష. 28 ఆ రోజుల్లో ఇవాళ 420 ఉంటే ఇవాళ 1,900 పెరిగింది. రైతులు దాని వ్యవసాయం గురించి రైతుల పెట్టుబడి గురించి మాట్లాడుతానంటే ఎట్లంటే మీరు గ్రామాల్లో తిరుగుతారు. ఇవాళ అధ్యక్ష పెస్టిసైడ్స్ మీద GST 28% తెచ్చారు అధ్యక్ష.
డ్రిప్ ఇరిగేషన్ అధ్యక్ష, ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో డ్రిప్ ఇరిగేషన్ పైపులు 20 feet 180 ఉంటే వాళ్ళు 640, 70 mm పైప్ 250 ఉంటే వాళ్ళు 740, 90 mm పైప్ 400 ఉంటే వాళ్ళు 850. స్ప్రేయర్స్ బ్యాటరీతో నడిచే అధ్యక్ష, ఆ రోజుల్లో 1500 ఉంటే వాళ్ళ 4500. తైవాన్ స్ప్రేయర్స్ అయితే దళితులకి సబ్సిడీతో 3000కి ఇచ్చేవాళ్ళు, ఇవాళ 24000. అదే ఓసీలకి జనరల్ ఫార్మర్స్ కి సబ్సిడీతో 50% సబ్సిడీతో 7000కి ఇస్తే ఇవాళ 24000 అధ్యక్ష. వానపాముల ఎరువుల కోసం కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో 5000 నుండి 5 లక్షల వరకు 90% సబ్సిడీ రైతులకు ఇచ్చేవాడు ఓసీలకి. దళితులకైతే 100% సబ్సిడీ ఇచ్చేవాడు. డ్రిప్ ఇరిగేషన్ 100% సబ్సిడీ ఎస్సీ ఎస్టీస్కి ఉండేది. ఓసీ ఫార్మర్స్ కి 90% సబ్సిడీ ఉండేది. ఇవాళ అవన్నీ బంద్ అయిపోయినాయి అధ్యక్ష. అవన్నీ బంద్ కావటే కాకుండా వాటితో పాటు ఆ రోజు ఇచ్చేది మిల్చింగ్ పేపర్స్ 10,000 రూపాయలు ఎకరానికి ఇచ్చేవాళ్ళు. ఏది అట్లాగే కూరగాయల విత్తనాలకు 50% సబ్సిడీతో విత్తనాలు ఇచ్చేవాళ్ళు. శాశ్వత పందిళ్లు వేసుకోవడానికి ఎకరానికి 10,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు అధ్యక్ష. ఎస్సీ ఎస్టీలకైతే 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు శాశ్వత పందిళ్లు కూరగాయలు వేసుకోవడానికి. ఎస్సీ ఎస్టీ రైతులకు 1,80,000 రూపాయలు ఇచ్చేవాళ్ళు. ప్రతి రైతు ఈరోజు ఇవన్నీ లేకపోవటం వల్ల కమర్షియల్ క్రాప్స్ లో అయితే దాదాపు 1,00,000 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. వరి అయితే 20-25 రూపాయలు నష్టపోతా ఉన్నాడు. ఇవన్నీ ఆ రోజు ఉమ్మడి రాష్ట్రంలో సంపద తక్కువ ఉన్నప్పుడు ఇచ్చేవన్నీ ఇవాళ బంద్ చేస్తే అంత పెద్ద నష్టం జరుగుతూ ఉంటే, ఇవాళ బాగా సంపద పెరిగిన తర్వాత మీరు రైతు బంధు పేరు మీద 5,000 ఇచ్చి పండగ చేసుకుంటే ఎట్లా అధ్యక్ష? ఇవన్నీ కంటిన్యూ చేస్తూ మీరు రైతు బంధు 5,000 ఇస్తే మన పెరిగిన సంపదకి వాళ్ళకి న్యాయం చేసినట్టుంటుంది. అది చేయాలి కదా అధ్యక్ష. ఇదే నేను వారి దృష్టికి తీసుకొచ్చి అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, మన పెరిగిన సంపదని ప్రజలకు ఎట్లా పంచుకోవాలనే దాని మీద ఆలోచన చేస్తుంది అధ్యక్ష. ఇవాళ డీజిల్ ధర ఒక రైతు ఎకరానికి దుక్కి దున్ని సాలు ఇరవాలు చేసి పంట ఇంటికి వచ్చే వరకల్లా 15 నుంచి 20 లీటర్ల డీజిల్ ఖర్చు పెడతాం. ఆ రోజు 42 రూపాయలు ఉండేది, ఇవాళ 106 రూపాయలు ఉంది. అక్కడే అయిపోతా ఉన్నాడు దాదాపు 4 నుంచి 5,000 వరకు. ఇట్లా మనం దాని మీద కంట్రోల్ లేకుండా ధరలు తగ్గించకుండా ధరలు విపరీతంగా పెంచేటట్లు చేసి ఏమి ఉన్న సబ్సిడీ ఇచ్చి అన్ని బంద్ చేస్తే రైతులు మేలు జరుగుతుందా నష్టం జరుగుతుందా? సంపద తెచ్చుకున్న రాష్ట్రం అంటే నాకు తెలిసి రైతు చాలా బాధలో ఉన్నాడు, ఈరోజు చాలా ఇబ్బందుల్లో ఉన్నాడు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.